రండి చూద్దాం. హోసేయ గ్రంథము 12వ అధ్యాయము ప్రియులార 4వ వచనంలో రాయబడి ఉంది, అతడు దేవుణ్ణి బతిమాలుట. రాత్రంతా కూడా యాకోబు దేవుణ్ణి బతిమిలాడుట. దేవుణ్ణి బతిమిలాడుట. బతిమిలాట అంటే మీకు తెలుసు కదా, తెలుసా లేదా? బతిమిలాడుట, దేవా నన్ను ఆశీర్వదించుమని రాత్రంతా కూడా బతిమిలాడుతున్నాడు. దేవా, మొట్టమొదటిగా కన్నీరు కార్చాడు, రెండవది బతిమిలాడుతున్నాడు. దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వు తప్ప నాకు దిక్కెవరు, నువ్వే. ఒకసారి ఒక దైవజనుడు ఒక చిన్న చర్చి కట్టుకున్నాడంట. ఆ చర్చి పక్కన ఉన్నటువంటి ఒక ఆయన గొడవ చేస్తున్నాడంట రోజు. చర్చి తీసేయి, ఇడ ఉండకూడదు, బయట పెట్టుకో అని రోజు గొడవ చేస్తాడంట. ఏం చేయాలో అర్థం కాలే సేవకుని. దేవా ఎలాగైనా సహాయం చేయి. ఆ చర్చి గోడలు కంపౌండ్లని పడగొట్టి పడేశాడు. ఏందయ్యా అంటే, నీ దిక్కున చోట చెప్పుకోపోయినాడంట ఆయన. ఓహో అలాగాని, ఇంకా మన దిక్కు దేవుడే కదా. వచ్చి రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ దిక్కు నన్ను చెప్పుకోపో అన్నాడు. నా దిక్కు నువ్వేం చేస్తావు, నా దిక్కు నువ్వే, నా ఆధారము నువ్వే, కనుక సహాయం చేయని రాత్రల్లా సేవకుడు కన్నీరు కార్చి దేవుని బతిమిలాడుతూ ప్రార్థన చేస్తే ఆ రాత్రి ఈ మంచికి నిద్ర పట్టలేదంట. ఎందుకంటే నీ దిక్కు నన్ను చెప్పుకో అన్నాడు కదా, ఇక దిక్కెవరు, దేవుడే దిక్కు. కనుక దేవుని దగ్గరకు వచ్చాడు, రాత్రి స్టార్ట్ చేశాడు ప్రార్థన, తెల్లగా ఇంతవరకు దిక్కు నన్ను చెప్పుకో అన్నాడు కదా, ఈయనకు దిక్కెవరు లేరు, రాత్రంతా ఈయనకు నిద్ర పట్టలేదు. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను ఒక మీటింగ్లో పాట పాడే కన్నా ముందు ఒక మాట చెప్పా. నేను చాలా రాత్రులు నిద్రలేమి రాత్రులు గడిపాను. భయంకరమైన పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు చాలా రాత్రులు నిద్రలేని రాత్రులు కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశానని ఆ కన్నీటికి ఆ పాటను రాసుకొని ఈ పాట పాడినాను అని పాట పాడినా. వినండి సోదరులారా, ఆ గుంపులో ఒక టీచర్ ఉంది. ఆమె అనుకుందంట, ఏంటికి నిద్ర రాదు వీళ్ళకి, అంత అబద్ధాలు కూస్తారు, నిద్ర ఎందుకు పట్టదు వీళ్ళకి, అంత అబద్ధాలు చెప్పుకుంటా అని ఇంటికి పోయిందంట. మనసులో అనుకుంది. ఆ రాత్రులలో ఆమెకి నిద్ర పట్టలే. ఏమండి, నెల రోజులు, వినండి చెప్తున్నాను, నెల రోజులు నిద్ర పట్టలేదు ఆమెకి. ఒకరోజు కర్నూలు ఒక మీటింగ్లో నేను ఉన్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత పరిగెత్తుకుని వచ్చింది నా దగ్గరికి, 2 చేతులు ఎత్తి మొక్కుతూ ఉంది. సార్ మీరు నన్ను క్షమించినారు అంటే మీతో నేను ఒక మాట చెప్తా అంటుంది. నాకుండే దడ అనింది. విషయం చెప్పకుండా క్షమించంటావేంటి, విషయం ఏంటో చెప్పమంటే, లేదు సార్ మీరు నన్ను క్షమించినారు అంటే నేను విషయం చెప్తాను. విషయం చెప్పమ్మా ముందు, లేదు చెప్పండి, సరేలే ముందు విషయం చెప్పండి, అదేదో దేవుడు చూసుకుంటాడంటే అప్పుడు చెప్తుంది ఆమె. కరెక్ట్ ఉన్నాయి అలా. సార్ ఒకరోజు ఒక మీటింగ్లో నేను అటెండ్ అయినాను, నువ్వు రాత్రి వేళ నిద్ర రాత్రి గడిపేదాన్ని పాట పాడావు. నా మనసులో ఎందుకు నిద్ర రాదు వీళ్ళకి అని, అబద్ధాలు కూస్తారని నా మనసులో అనుకున్నాను. ఆ రోజు నుండి నెల రోజులైంది సార్, నిద్ర లేదు నాకు, దయచేసి నన్ను క్షమించండి అని కన్నీళ్లు పెట్టి 2 చేతులు ఎత్తి మొక్కుతుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలా నేను మీకు, దయచేసి సేవకుని ఎప్పుడు వినండి, మనసులో నొచ్చుకోవడం కానీ తిట్టుకోవడం కానీ గొనుక్కోవడం కానీ ఇలా ఏమి చేయొద్దండి. అర్థమైందా? ఏమండి, దైవ సేవకులను గుర్తించండి. నేను ఒక మాట చెప్తుంటా చర్చి సభ్యులకు, సేవకులగిన తిట్టినారనుకో తిక్కలేసిపోతారు ఖచ్చితంగా. మీరు సేవకులగిన తిట్టినారంటే తిక్కలేసిపోతారు. బైబిల్ గ్రంథంలో దావీదు రాజు మందసాన్ని తెస్తూ ఉంటే, నాట్యమాడుతూ వస్తూ ఉంటే భార్య చేసింది మీకాలు కిటికీలో చూసి దావీదును తన మనసులో హీనపరిచింది. తెలిసినా అండి, బైబిల్ చెబుతుంది దావీదును హీనపరిచినందువలన ఆమె చచ్చేంత వరకు పిల్లలు కాలేదు. సరేండి, అందుకే చెప్తుండా, ఎవరైనా సేవకులు తిట్టుకుంటే తిక్కలేసిపోతారు. ఒకవేళ సేవకులకి కొనుక్కున్నారనుకో, 7వ తడ గుంతలు పడతారు మీరు, అన్ని ఇరుగుతాయి చూడు జాగ్రత్తగా. ఒకవేళ సనుక్కున్నారనుకో ఖచ్చితంగా చచ్చిపోతారు. ఇంకా
ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ఇశ్రాయేలుడు అరణ్య ప్రదేశంలో అటు దేవుని పైన మోసే పైన సనిగినారు, సంహారకుని చేత సంహరించబడిరి, అరణ్యములో రాలిపోయిరి. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. ప్రియులారా, యాకోబు జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే, దేవుని సన్నిధిలోన బ్రతిమలాడుకుంటే దేవుడు తప్పకుండా జవాబునిస్తాడు. ఏమండి, బతిమలాడుట దేవుని సన్నిధిలో బతిమలాడాడు. ప్రియులారా, దేవా నాకు సహాయం వచ్చేయి, తండ్రి నాకు సహాయం వచ్చేయి, రాత్రంతా కూడా బతిమలాడి బతిమలాడి బతిమలాడి. ప్రియులారా వినండి, దేవుని దగ్గర ఒక వ్యక్తి బతిమలాడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ రాత్రంతా కూడా యాకోబు దేవుని సన్నిధిలో దేవుని బతిమలాడాడు, ప్రభువా నాకు సహాయం చెయ్యని. బతిమలాడినందువలన యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఒకవేళ ఈ రాత్రి వేళ ఎవరైనా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అనుకుంటే యాకోబులాగా ప్రార్థన చేయి, దేవుని పాదాలు పట్టుకో, విడిచిపెట్టొద్దు. దేవా నాకు సహాయం చేయి, బ్రతిమలాడు, తప్పక నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది.